హాయ్ నమస్తే, వెల్కమ్ టు సౌందర్య ట్రెండ్స్. ఇగో ఈ మోడల్ ట్రెండీ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కటింగ్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనకి ఈ క్లాత్ని అన్ని డబుల్ హ్యాండ్స్ కావాలి కాబట్టి నేను రెండు హ్యాండ్స్కి 4 మడతలు వచ్చేలాగా ఇది వేసుకోవాలి. వన్ సైడ్ మనకి 7 అంటే మొత్తం లెంత్ వచ్చేసేసరికి మనకి 13 or 12 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. అది పొడవు వచ్చి వన్ సైడ్ విడ్త్ వచ్చేసేసరికి మనకి 7 ఇంచెస్, వన్ సైడ్ 4 ఇంచెస్ ఉండేలాగా మనం చూసుకుని వన్ సైడ్ ఇటు 7 ఇంచెస్, ఇటు సైడ్ వచ్చేసేసరికి మనకి హ్యాండ్కి కింద లేస్ ఇలా కనిపిస్తుంది కదా, అలా వస్తుంది. ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి మనకి 4 ఇంచెస్, అలా 7 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్కి ఇలా డౌన్ చేసుకుని ఇలా మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ డిజైన్ అనేది మనకి ఈ లేస్ ఉంది కాబట్టి నేను ఈ లేస్ని యూజ్ చేసి వేస్ట్ చేయకుండా మళ్ళీ దాన్ని కట్ చేయకుండా నేను ఇలా ట్రై చేశాను. ఇది మిడిల్లో మనకి రెండింటికి ఇలా టక్స్ పెట్టుకోండి, గుర్తుంటుంది. ఇది అదే లేస్ లేని వాళ్ళైతే వేరే లేసు మనకి అటాచ్ చేసుకోవాలి, అప్పుడే ఆ హ్యాండ్స్ అనేది ఇంకా బాగా మనకి కనిపిస్తాయి. అలా ప్రిల్స్ పెట్టుకుని మనం నార్మల్ లోపల మనం షార్ట్ హ్యాండ్స్ కానీ అలాగే లేదంటే లాంగ్ హ్యాండ్స్కి కూడా ఈ పైన లేయర్ లాంటిది మనకి యూజ్ అవుతుంది. అలా స్టిచ్ చేసుకోవాలి. నేను ఈ బ్లౌజ్కి షార్ట్ హ్యాండ్సే స్టిచ్ చేస్తున్నాను. లోపల మనకి షార్ట్ హ్యాండ్స్ ఉంటాయి, ఆ షార్ట్ హ్యాండ్స్ పైన ఇది లేయర్ లాగా మనకి ఈ డిజైన్ మోడల్ హ్యాండ్స్ వస్తాయి. ఫస్ట్ మనం నార్మల్గా హ్యాండ్స్ కటింగ్ మీ అందరికీ వచ్చు కదా, అలాగే నార్మల్ హ్యాండ్స్ కట్ చేసుకుని నేను లైనింగ్కి ఈ హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ లైనింగ్ మనకి ఒరిజినల్ పీస్ పైన లైనింగ్ పెట్టి 1 స్టిచ్ వేసుకుని దానిపైన మళ్ళీ మనకి అనుగుడు కుట్టు, అంటే పైన కొంచెం నీట్ ఫినిషింగ్ రావడానికి అలాగా కుట్టుకోవాలి. తర్వాత మనం దాన్ని ఇలా టర్న్ చేసేసి బ్యాక్కి పైన కార్నర్కి ఎడ్జ్కి మనం ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎడ్జ్కి కార్నర్ స్టిచ్ చేయడం వల్ల మనకి అది పైపింగ్ వేసేలాగా కొంచెం నీట్గా మంచిగా కనిపిస్తుంది. ఆ తర్వాత పిన్నులు పెట్టుకొని అది క్లాత్ సాగిపోకుండా, ఇది మనకి జుమ్మిచ్చు క్లాత్ కాబట్టి క్లాత్ చాలా జరిగిపోతుంది. దీన్ని చాలా మంచిగా నీట్గా పట్టుకొని మనం కట్ చేసేటప్పుడు కూడా క్లాత్ చూసుకుని కట్ చేసుకోవాలి, లేదంటే ఊరికే ఇలా క్రాస్ లాగా వస్తుంది. ఈ క్లాత్ సాగిపోతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనకి సైడ్ కుట్లు కూడా వేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాం. అదేవిధంగా సేమ్ రెండు మనకి 2 హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా, మనకి పైన మోడల్కి ట్రెండీ హ్యాండ్స్కి ఇటు సైడ్ మనకి 2 సైడ్స్ ఇలా ప్రిల్స్ పెట్టుకోవాలి. వీలైనంత సన్నగా మీకు నచ్చినట్టు ఇలా ప్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటా ప్రిల్స్ పెట్టండి. అలా 2 సైడ్స్ మనకి ప్రిల్స్ అనేది నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చిన్నగా పెట్టుకుంటే ఇంకొంచెం నీట్గా ఉంటుంది, అందుకని వీలైనంత స్మాల్గా ప్రిల్స్ అనేది స్మాల్గా పెట్టుకోండి. అలా 2 సైడ్స్ ప్రిల్స్ అనేది నీట్గా పెట్టుకోండి. నాకు ఇక్కడ లేస్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను దాన్ని యూజ్ చేశాను, అందుకే మనకి ఇది కిందకి లేస్ అనేది నీట్గా కనిపిస్తుంది, స్టోన్స్ లేస్ వచ్చింది. అదే మీరు లేస్ లేని వాళ్ళైతే ఆ కార్నర్ మీకు నచ్చిన లేస్, ఇప్పుడు చాలా ఉన్నాయి కదా అవైలబుల్గా మార్కెట్లో, మీకు నచ్చిన లేస్ అటాచ్ చేసుకోండి. మనకి మిడిల్లో ఆల్రెడీ ఇందాక మనం టక్స్ పెట్టాము కదా, అలా 2 హ్యాండ్స్కి మనం ఇలా ప్రిపేర్ చేసుకుని ప్రిల్స్ పెట్టుకోండి. ఈ టక్స్ అనేది మనకి నార్మల్ లోపల షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఆ షార్ట్ హ్యాండ్స్ షోల్డర్కి ఈ టక్స్ అనేది మిడిల్లో పెట్టి ఈ ప్రిల్స్ ఆ షోల్డర్కి అటు సైడ్ 3 ఇంచెస్ ఇటు సైడ్ 3 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలా స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా నీట్గా స్టిచ్ చేసుకోండి. ఆ మిడిల్లో కొన్ని మనకి తక్కువ ప్రిల్స్ వస్తాయి, అడ్జస్ట్ చేసుకుని ప్రిల్స్ని సెట్ చేసుకోండి. అలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటాం. మనము ఆ మార్క్ చేసుకున్నాం కదా షోల్డర్ పాయింట్ నుంచి అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్కి ఈ ఉన్న ప్రిల్స్ని అడ్జస్ట్ చేసుకుంటాం. మనకి ఓన్లీ మిడిల్లో వచ్చేటట్టే మనము ఈ మిడిల్లో ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటా స్లోగా స్టిచ్ చేసుకోవాలి. మనకి మరీ చివరి దాకా పెట్టుకున్నామంటే ఆ డిజైన్ అంత బాగోదు, మనకి ఇటు సైడు అదే కిందకి వెళ్ళిపోతుంది ఆ డిజైన్. అందుకనే మనకి ఏంటంటే పైన షోల్డర్ వరకు కనిపించేటట్టు ఉండాలి కాబట్టి షోల్డర్కి పైన వరకే ఆ డిజైన్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి నీట్గా అలా మనకి ఆ డిజైన్ చాలా బాగుంటుంది.
ఇదే డిజైన్ మనకి ఫుల్ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నాకు ఫుల్ హ్యాండ్ కంటే హాఫ్ హ్యాండ్ డిజైనే బాగుండిద్దని నేను ఇలా ట్రై చేశాను. పైగా మనకి క్లాత్ కూడా ఇది జుమ్మిచ్చు క్లాత్ మనకి తక్కువ లెంత్ వస్తుంది. ఉన్న క్లాత్ని మనం అడ్జస్ట్ చేసుకుని నీట్గా మోడల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, హ్యాండ్స్ మోడల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అని ఇలా సింపుల్గా మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే నీట్గా మనకు ఈ బ్లౌజ్ అనేది ఇంకా బాగా అట్రాక్షన్గా కనిపిస్తుంది. శారీ కంటే మనకి బ్లౌజే ఎక్కువ లుక్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ని బట్టి శారీ బాగుంటుంది. కాబట్టి శారీని మనం వీలైనంత తక్కువ క్లాత్తో ఎలా డిజైన్ చేసుకోవాలో ఇలా చేసుకోవచ్చు. ఈ వీడియోలాగా మీరు కూడా ట్రై చేసుకోండి. ఇలా ఫస్ట్ మనకి సేమ్ ఇక నార్మల్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేస్తామో వెనకాల క్లాత్ మనకి సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకుని మళ్ళీ అది కుట్టులోకి పడుకోకుండా నీట్గా చెక్ చేసుకుని అలా స్టిచ్ చేసుకోండి. నార్మల్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేస్తామో అలాగా. ఇదిగో చూడండి, హ్యాండ్ చాలా బాగుంది డిజైను. అలాగే 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకోండి. తర్వాత ఇగో మనకి సైడ్ జాయింట్ వేస్తున్నాను చూడండి. హ్యాండ్ చెక్ చేసుకోండి లెంత్. మనకి నార్మల్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ లెంత్ కంటే ఇది కొంచెం లూజ్ ఉంచుకుంటేనే మనకి బాగుంటుంది. అందుకనే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే దానికంటే సైజు ఇది కొంచెం లూజ్ పెట్టుకోండి హ్యాండ్స్, అప్పుడే ఇంకా నీట్గా బాగుంటుంది. అలాగా చూసుకొని మిగిలినంత నార్మల్గానే సైడ్ జాయింట్ అంతా సేమ్ నార్మల్ హ్యాండ్స్ మనం ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగే. ఇక చూడండి, ట్రెండీ బ్లౌజ్ హ్యాండ్స్ రెడీ అయిపోయింది. ఫైనల్గా బ్లౌజ్ లుక్ చూడండి, చాలా బాగుంది. నేను ఫస్ట్ వేసుకున్న పిక్ కూడా యాడ్ చేశాను కదా, చాలా బాగుంది. తనకు కూడా ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది. ఇది మా ఫ్రెండ్ బ్లౌజే, తనకు కూడా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.